మనకి తెలియాల్సిన జ్ఞానం ఏంటంటే కుల జ్ఞానం, కాల జ్ఞానం కాదు, కుల జ్ఞానం తెలియాలి. మనకి ఏ కులాలు మనకు అన్యాయం చేస్తున్నాయి అనేది తెలియాలి. మనకి నడిచేది మన దగ్గర రాజ్యాంగం నడుస్తుందా, కుల రాజ్యాంగం నడుస్తుందా అనేది తెలియాలి. కుల రాజ్యాంగం దాదాపుగా వందల వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో నడిచేది కుల రాజ్యాంగమే. ఈ కుల రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతుల వల్లనే ఈ రోజున 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు ఆ దుస్థితిలో ఉన్నాయి. ఇదంతా మూల కారణం మనం చూడాలి. జ్ఞానం అంటే అదే కుల జ్ఞానం. కుల జ్ఞానం తెలిస్తేనే ఎందుకు మనకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు కూర్చోవాలా. చూడండి ఎంత మాయ చేస్తారు. 2018లో ఏ రకంగా చెప్పారు, ఎలక్షన్లు వస్తున్నాయి, బీసీ ఓట్లు కావాలా, ఎస్సీ ఓట్లు కావాలా, ఎస్టీ ఓట్లు కావాలా, ఏదో దళిత కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పడం, ఆ తర్వాత ఈ కుల సంఘాలను అందరినీ ఆకట్టుకోవడం కోసం మళ్ళీ ల్యాండ్స్ ఇవ్వటం, వాళ్ళందరూ ఆ పార్టీకి పనిచేయటం కోసం ట్రస్ట్లు ఏర్పాటు చేసుకోండి, మీరే ఆ ల్యాండ్ని మీరే డబ్బులు ఇస్తాం, మీరే వాడుకోండి అని చెప్పారు. దీని వెనకాలంతా కూడా ఒక కుట్ర ఉంటుంది, అది గమనించాలి. మనం బయట పైనుంచి చూస్తే కనుక ఈ 42 భవనాల దగ్గర ఉన్నటువంటి 42 కులాల వాళ్ళు, 41 కులాల వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారో చూడాలా, ఆనందించాలనేది ఈ వర్గాల యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. అందువల్ల మన శత్రువులు, మనం ఇందాక అనుకుంటాం, మన చెంచాలు, మన గులాంలు, మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరో, ఆ శత్రువు ఎవరో మనకు అర్థం కావాలి. ఈ రోజున రాష్ట్రంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ కులాలు రాజ్యం వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ కులాలు ఎందుకు రాజ్యం వెళ్తున్నాయి, అసెంబ్లీలో వాళ్ళు అక్కడ ఎంతమంది ఎందుకు ఎన్నికవుతున్నారు, అసెంబ్లీలో ఎన్నికవటం కోసమే ఈ భూములు ఇచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మన కోసం కాదు. వాళ్ళు ఎలక్షన్లో మరి గెలవటం కోసం కార్పొరేట్ శక్తులకి వందల వేల ఎకరాలు ఇస్తారు, మనకి ఇచ్చింది గొప్ప కాదు. ఆ రోజున జీవోలో నేను చూసా, ఈ ల్యాండ్ అలాట్మెంట్ జీవో చూశాను. ఆయన వెంకటేశం గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సెక్రటరీ. బహుశా ఆయన బుర్రా వెంకటేశం గారు బీసీ వ్యక్తి కాబట్టి ఉండబట్టి కనీసం ఆ ల్యాండ్ వచ్చింది మనకి, లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు. సో ల్యాండ్లు ఇస్తారు, రకరకాల కిరికిరి పెడతారు, కిరికిరి పెట్టి మీరు కొట్లాడుకోండి, మీకు మీరుగా కొట్లాడుకోండి, కొట్లాడుకుంటే ఆనందం. మళ్ళీ ఎప్పుడు దీని మీద దృష్టి కేంద్రీకరిస్తారు, మనం వెళ్ళి అడగంగానే ఏం చేయరు. మీరు చూసుకోండి, వెళ్ళండి, ఫోటోలు దిగుతాం, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, స్పందిస్తాం, చేస్తాం అంటారు. మళ్ళీ ఎలక్షన్ ముందే దానికి సరైనటువంటి పరిష్కారాన్ని సూచిస్తారు. ఎలక్షన్ అయ్యేటప్పటికి ఆ పరిష్కారం కూడా కాదు, మళ్ళీ కొట్లాడుకోవాలా. సో మన పని ఏంటంటే, మనలో మనం బీసీలో వివిధ రకాల కులాలు కాబట్టి కొట్లాడుకోవడం అనేది కావాలా. బీసీల ఐక్యం కావద్దు, ఎస్సీల ఐక్యం కావద్దు. ఎస్సీల మధ్య మరి చూడండి మాలామాదిగా తేడాలు పెట్టి 30 సంవత్సరాలు నడిపాడు ఆ పోరాటాన్ని. ఇప్పుడు క్రిస్టియన్లు అని చెప్పి వాళ్ళకి మాలామాదిగలు, క్రిస్టియన్లు అయితే ఎస్సీ హోదా లేదని చెప్పి అదొక కిరికిరి నడుపుతున్నారు. ఆదివాసులు పోలవరం ప్రాజెక్టు కింద 1,50,000 కుటుంబాలు, వాళ్ళ భూములు, ఇళ్ళు, ఊళ్ళు అన్నీ మునిగిపోతున్నాయి. 7 మండలాలని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టునే జరిగింది. ఏంటంటే ఆ పోలవరం ప్రాజెక్టు కింద ఆ 1,50,000 కుటుంబాల భూముల్ని మరి పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతుంటే మరి వాళ్ళకి ఎవరికి ఎక్కడివ్వాలండి బెనిఫిట్? పోలవరం ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి కదా. ఈ ఎవరి భూములు అయితే పోతున్నాయి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎక్కడెక్కడో భూములు ఇస్తున్నారు, ఎంతో కొంత ఇస్తున్నారు, ఇవ్వాల్సినంత ఇవ్వట్లా. అంటే ప్రతి ప్రాజెక్టు కింద బెనిఫిషరీ ఎవరు ఉండాలి? నష్టపోయిన వాళ్ళు బెనిఫిషరీ ఉండాలి. ఇది అంతే. ఇక్కడ 41 భవనాలకి భూములు కూడా ఎలా చేస్తారు, సరిగ్గా హద్దులు చూపించరు, చాలా వివాదాలు ఉంటాయి. మనం వెళ్తే ఇక్కడ ఏం కొన్ని చిన్న వివాదాలే మనం మాట్లాడుతున్నాం. తర్వాత ట్రస్ట్ పెట్టడం ఏంటి, మిమ్మల్ని కట్టుకోవటం అంటే ఏంటి, డబ్బులు రిలీజ్ చేయటం అంటే ఏంటి, ఈ ట్రస్ట్ చైర్మన్లు మరి టెండరు ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా నామినేషన్ పద్ధతులు ఇవ్వటం ఏంటి, తర్వాత వాటిని అద్దెలకు ఇవ్వటం ఏంటి, ఏంటిది జరిగేది? ఇదంతా తెలియకుండా జరుగుతుందా? ఈ వర్గాలకి కాదు. మనల్ని కమ్మారెడ్డి వలం వర్గాలు మనం కొట్లాడుకోవాలనే ఇలాంటివన్నీ చేస్తాయి. ఐక్యం కాకూడదు, కొట్లాడుకోవాలనే చూస్తారు కాబట్టి మనం అది గమనించాలి. కుల జ్ఞానంతో మనం వ్యవహరించినప్పుడే ఈ రాజకీయాలు అర్థమవుతాయి. అందుకనే ఈ భవనాల దగ్గర మనం చేయాల్సిన పని ఏంటంటే, మన వాళ్ళని సమీకరించి అక్కడ హెచ్చరికగా ధర్నాలు చేయాలా, ఉద్యమాలు చేయాలా. మనది ఎంతుంది, మన 3 నెలల పాటు ఒక క్యాంపెయిన్ నిర్వహించాలా. ప్రతి కుల సంఘంలో ప్రతి లీడరు క్యాంపెయిన్ నిర్వహించి 3 నెలల పాటు
ఒక అల్టిమేట్ ఇవ్వాలా. ఆ అల్టిమేటం రోజుకి ఆ రోజున ప్రతి భవనం దగ్గర ఎంతమందిని మనం సమీకరించగలం అనే దానితోనే ప్రభుత్వాలు దిగొస్తాయి. అంతేగాని మనం ఎన్ని ఇచ్చినా కానీ మంచిది చూద్దాం చేద్దాం, దీని మీద ఒక కమిటీ వేశాం, ఇక రకరకాల కారణాలు చెప్తారు. మన జాగరూకతతో ఉండాలా. ఈ నమ్మటానికే లేదు, మనం నమ్మకూడదు. ఈ రోజున వచ్చినది, ఈ రోజున ఏదైతే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు ఏదైతే చేస్తున్నారో ఇది నిరంతరం కొనసాగితే మీలోనే ఎమ్మెల్యేలు అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దీని వేదికగా మీలో ఎమ్మెల్యేలు కావాలా. రేపొద్దున వచ్చేటువంటి ప్రతి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే విధంగా తీసుకోవాలి. ఆ రకంగా ముందుకెళ్ళాలా. ఇదేదో ఒక భవనం కట్టుకున్నాం అయిపోయిందంటే కాదు. ఇందాక చెప్తున్నారు మన తెలంగాణ విఠల్ గారు ఏమంటున్నారు, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. చేస్తే ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, చేయదలుచుకోలే, అది గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళని చేసేట్టు చేయాలంటే మన యొక్క నంబర్ గేమ్ ఏదైతే ఉందో అది చేయాలా. ఉన్నటువంటి ఎమ్మెల్యేలని నిలదీయాలా. నిలదీసి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేశారో బీసీ ఉద్యమం అలానే చేయాలా. తెలంగాణ ఉద్యమంలో కూడా గమనించింది ఏంటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ లీడర్లు ఎవరైనా కానీ డిఫెన్స్లో పడ్డారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంటే ప్రతి లీడరు ప్రతి పార్టీ వాడు డిఫెన్స్లో పడ్డారు. అలానే ఈ రోజున మన బీసీ లీడర్లు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు డిఫెన్స్లో పడే విధంగా బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్లాలి.